మీడియాను అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం అన్నటువంటి ఉదంతం రాజ్ తరుణ్ అంశంలో స్పష్టంగా కనబడింది. వాళ్ళిద్దరూ సహజీవనం చేసిన మాట వాస్తవం. నేను ఎన్నోసార్లు చెప్పాను, పెళ్లికి చట్టబద్ధత ఉంటుంది కానీ సహజీవనానికి చట్టబద్ధత ఉండదు. ఒకవేళ సహజీవనంలో బిడ్డ పుడితే ఆ బిడ్డకి హక్కులు ఇచ్చింది కానీ కోర్టు వాళ్ళని పెళ్లి కిందన పరిగణించట్లేదు అన్నటువంటి కాన్సెప్ట్. ఇంకోటి, ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. దాంట్లో ఇంతకుముందు అమ్మాయి డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాకే రాజ్ తరుణ్ అమ్మాయిని వదిలేసినటువంటి పరిస్థితి. ఎవరి దోవన వాళ్ళు బతుకుతున్నారు. అయితే అంతకుముందు నెలకి డబ్బులు ఇచ్చేవాడు అనుకుంటా, వాళ్ళ ఉదంతం అంతా చూస్తే కనబడుతున్నది. డబ్బులు ఇవ్వడం మానేశాడు. ఎక్కడికి ఇస్తున్నాడంటే మాల్వి మల్హోత్రాకి ఇస్తున్నాడు అన్నది ఈ అమ్మాయి ఆరోపణ. అంటే ఇంకొక అమ్మాయిని లైన్లోకి లాగితే ఆ అమ్మాయి ఇతని మీద ప్రెషర్ తీసుకొచ్చి సచ్చినట్టు ఇతనికి ఇప్పిస్తున్నానో, లేకపోతే వదిలేస్తే అప్పుడు సచ్చినట్టు తనతో ఉంటాడనినో ఆలోచించుకుందో తెలియదు. బట్ ఆ అమ్మాయి ఉదంతంలో ఎవరైతే మస్తాన్ సాయి అనేటువంటి వాడు డ్రగ్స్కి సంబంధించిన బాధితుడిగా ఇంతకుముందు పోలీసులు భావించారు. కానీ వాడే డ్రగ్ పెడలర్ అన్నటువంటి విషయం తేలింది. వాడిది గుంటూరుకు సంబంధించిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. బట్ మొన్నటిదాకా హడావిడి చేసి రాజ్ తరుణ్ ఇంటి దగ్గర కానీ అతను ఎక్కడికైనా ప్రోగ్రాములకు వెళ్తే అక్కడికి వెళ్ళి హడావిడి చేసి అతని సినిమాలని డిస్టర్బ్ చేసి నాశనం చేసిన అమ్మాయి ఇప్పుడు నోరు మీద పట్టలేదు. మస్తాన్ సాయి ఉదంతంలో అతనితో ఎంత సన్నిహితంగా మాట్లాడింది అంటే, ఓ పక్కన రాజ్ తరుణ్తో పెళ్ళి కాపురం అంటది, రెండో పక్కనేమో ఇతనితో ఎట్లా ఉంది అన్నటువంటి విషయాన్ని అయ్యి సాక్ష్యాలు వచ్చినాయి. అమ్మాయి చూపించిన సాక్ష్యాలతో పాటు ఇవి కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం నోరు మీద పట్టలేదు. ఆమెని వెనకేసుకొచ్చేటటువంటి వాళ్ళు నోరు మీద పట్టలేదు. మరి ఏమైనా చెప్తుందని చూద్దాం.